ట్రేడర్స్ మీరు ఎప్పుడైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారా? మీరు కరెక్ట్‌గా బ్యాంక్ నిఫ్టీ పైకెళ్తుందని కాల్ కొంటారు. మీరు అనుకున్నట్లే మార్కెట్ 100 పాయింట్లు పైకెళ్తుంది. కానీ మీరు కొన్న ప్రీమియం మాత్రం కేవలం 10 పాయింట్లే పెరుగుతుంది. లేదా మార్కెట్ ఎటూ కదలకుండా అక్కడే సైడ్‌వేస్‌లో ఉండిపోతుంది. కానీ మీ అకౌంట్‌లో లాస్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? మార్కెట్‌కి మన మీద ఏమైనా కోపమా? కాదు. దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ పేరు ఆప్షన్ గ్రీక్స్. నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో ప్రతి ఆప్షన్స్ ట్రేడర్కి ఖచ్చితంగా తెలియాల్సిన డెల్టా మరియు థీటా గురించి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందుగా డెల్టా అంటే ఏంటో చూద్దాం. డెల్టా అంటే సింపుల్గా మీ ఆప్షన్ ప్రీమియం యొక్క స్పీడ్. నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ ఒక పాయింట్ పెరిగితే మీ ఆప్షన్ ప్రీమియం ఎన్ని పాయింట్ పెరుగుతుంది అని చెప్పేదే డెల్టా. ఉదాహరణకు మీరు నిఫ్టీలో ఒక ఏటీఎం కాల్ ఆప్షన్ కొన్నారు అనుకుందాం. ఏటీఎంకి డెల్టా ఎప్పుడు 0.50 ఉంటుంది. అంటే ఇప్పుడు నిఫ్టీ ఒక 100 పాయింట్లు పైకి ర్యాలీ చేస్తే మీ ప్రీమియం అందులో సగం అంటే ఎగ్జాక్ట్‌గా 50 పాయింట్లు పెరుగుతుంది. అదే మీరు బాగా దూరం ఉన్న ఓటీఎం కొన్నారనుకోండి, దానికి డెల్టా కేవలం 0.20 లేదా 0.10 ఉంటుంది. అంటే మార్కెట్ 100 పాయింట్లు పెరిగినా మీ ప్రీమియం కేవలం 10 లేదా 20 పాయింట్లే పెరుగుతుంది. అందుకే నేను లాస్ట్ వీడియోలో ఓటీఎం కొనొద్దు అని చెప్పింది. మరి ఐటీఎం సంగతి ఏంటి? దీని డెల్టా 0.80 నుండి 1.00 వరకు ఉంటుంది. అంటే మార్కెట్ 100 పాయింట్లు పెరిగితే మీ ప్రీమియం కూడా దాదాపు 80 నుండి 100 పాయింట్లు పెరుగుతుంది. సూపర్ ఫాస్ట్ కదా! ఇప్పుడు అత్యంత డేంజరస్ క్రీక్ గురించి మాట్లాడుకుందాం. అదే థీటా. థీటాని సింపుల్గా టైం డీకే అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ఐస్ క్రీమ్ కొని ఎండలో నిలబడ్డారు. మీరు దాన్ని తిన్నా తినకపోయినా టైం గడిచే కొద్దీ అది ఆటోమేటిక్గా కరిగిపోతూనే ఉంటుంది కదా. ఆప్షన్ బయర్స్కి ప్రీమియం కూడా లాంటిదే. మార్కెట్ పెరిగినా పడినా లేదా అక్కడే ఉన్నా ఎక్స్పైరీ దగ్గర పడే కొద్దీ మీ ప్రీమియంలోని టైం వాల్యూ కరిగిపోతూ ఉంటుంది. ఈ కరిగించే ప్రాసెస్నే థీటా అంటారు. ముఖ్యమైన పాయింట్, మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఆప్షన్ బయర్స్ డబ్బులు కోల్పోవడానికి, ఆప్షన్ సెల్లర్స్కి లాభాలు రావడానికి కారణం ఈ థీటాదే. మీ ట్రేడ్ మీ డైరెక్షన్లో వెళ్ళకపోతే టైం గడిచే కొద్దీ థీటా మీ డబ్బుని మెల్లగా తినేస్తుంది. సో ట్రేడర్స్ సమ్మరీ ఏంటంటే, బెస్ట్ మొమెంటం కావాలంటే డెల్టా ఎక్కువగా ఉన్న ఏటీఎం లేదా ఐటీఎం ఆప్షన్స్ మాత్రమే కొనాలి. మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే థీటా వల్ల మన ప్రీమియం కరిగిపోయి లాస్ వస్తుంది. కాబట్టి వెంటనే ట్రేడ్ నుండి ఎగ్జిట్ అవ్వాలి. ఈ రెండు గ్రీక్స్ అర్థమైతే మీరు ఆప్షన్స్ బయింగ్లో సగం మాస్టర్ అయినట్లే. ఇంకా వివరంగా కావాలంటే గామా, వీగా కూడా ఉన్నాయి. కానీ బిగినర్స్కి అవి ఇప్పుడే అవసరం లేదు. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే కింద కామెంట్స్లో డెల్టా థీటా క్లియర్ అని కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆప్షన్ బయింగ్ వర్సెస్ ఆప్షన్ సెల్లింగ్ మధ్య ఉన్న అసలైన డిఫరెన్స్ ఏంటి, ఎందులో ఎక్కువ లాభాలు ఉంటాయో తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ట్రేడింగ్, టేక్ కేర్.